అందాల జాబిలి, ఆ జాబిలిపై ఓ ఇల్లు. ఈ ఊహే చాలా కూల్గా అనిపిస్తుంది కదా. అయితే దాన్ని నెరవేర్చడానికి అనేక దేశాలు చాలా రకాల ప్రయోగాలు చేపట్టాయి. వాటిలో అమెరికా మూన్ మిషన్ ముందుంది. ఈ మధ్యనే ఆర్టెమిస్ 2 సక్సెస్ చేసిన నాసా ఇప్పుడు మరో కొత్త ప్రయోగం రెడీ చేసింది. చంద్రుడిపై కాలు పెట్టడం మాత్రమే కాదు, ఏకంగా చంద్రుడిపై ఓ వాహనంలో షికారుకు వెళితే ఇదే సాధ్యం చేయబోతోంది నాసా. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. హ్యాపీగా జాలీగా మూన్ రైడ్, ఆస్ట్రోనాట్స్ కోసం సిఎల్వి రెడీ, డిజైన్ ఫస్ట్ లుక్ రిలీజ్, క్రూడ్ లూనార్ వెహికల్ తో ఇక చంద్రుడిపై సాఫీ జర్నీ, చంద్రుడిపైకి ఉపగ్రహాలు, ఆ తర్వాత వాహనాలు. ఆర్టెమిస్ ప్రయోగంలో భాగంగా నాసా క్రియేషన్. జాబిలిపై మనిషి ఆశ, అంచనాలు, అన్వేషణ ఎప్పటికప్పుడు కొత్త పంథాలో సాగుతూనే ఉంటాయి. దశాబ్దాలుగా చంద్రుడి రహస్యాలు తెలుసుకోవాలని కుతూహలం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆర్టెమిస్ పేరుతో అమెరికా చేపట్టిన జాబిలి యాత్రలో భాగంగా ఓ వాహనం సిద్ధమవుతోంది. అయితే ఇది చంద్రుడిపైకి వెళ్లడానికి కాదు, చంద్రగ్రహంపై రాకెట్ చేరిన తర్వాత జర్నీ చేయడానికి. చంద్రుడిపై నివాసం సాధ్యమేనా అనేది ఓ ప్రశ్న కాగా, అది సాధ్యమవుతుంది అని సిద్ధపడి చాలా దేశాలు చాలా ప్రయోగాలు చేస్తున్నాయి. అందులో భాగంగా మూన్ సౌత్ పోల్ మనుషులు ఉండడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అనేది ఎక్కువగా నమ్ముతూ అక్కడ దిగడానికి ప్రయత్నాలు ఎక్కువయ్యాయి. మన ఇస్రో కూడా అలానే చంద్రయాన్ మిషన్ చేపట్టింది. అమెరికా చంద్రుడి ఉపరితలంపై ఆవాసం కోసం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఓ రోడ్ మ్యాప్ కూడా రెడీ చేసింది. దానికోసం దక్షిణ ధ్రువం ఎంచుకుంది. ఎందుకంటే దానికి ఓ లెక్క ఉంది. సౌత్ పోల్ వైపే రోజంతా సన్ లైట్ వస్తుంది. ఇలా నిరంతరంగా సూర్యరశ్మి దక్కుతుంది కాబట్టే ఆస్ట్రోనాట్స్ అన్వేషణకి లాభిస్తుంది. అదొక్కటే కాకుండా మంచు రూపంలో నీటి నిల్వలు ఇక్కడే ఉన్నాయంటారు. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని ముందు చందమామపై స్థావరాలు ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి భవిష్యత్తులో అంగారక గ్రహానికి మానవ సహిత యాత్రలు చేయాలి అన్నది నాసా ప్లాన్. అయితే చంద్రుడి ఉపరితలం సాఫీగా ఉండదు. కఠినమైన రాళ్లు, రప్పలు, దుమ్ము, ధూళి, తీవ్రమైన వేడి, చలితో కూడిన చంద్రుడి ఉపరితలంపై తిరగడం అనుకున్నంత సులభం కాదు. అందులోనూ వ్యోమగాముల పరిశోధనకు చంద్రుడి ఉపరితలం నుంచి రాళ్లు, నమూనాలు సేకరించాలన్నా చాలా ఆపరేటర్స్ తీసుకుపోవాలి. అందుకే ఈ దిశగా నాసా ఆలోచించగా వచ్చిన తుది రూపమే ఈ సిఎల్వి, క్రూడ్ లూనార్ వెహికల్. అంతకి ముందు రోవర్, ల్యాండర్ మాత్రమే ఉండగా దిగిన వ్యోమగాములు నడవకుండా ఓ వాహనంలో తిరిగితే ఎలా ఉంటుందన్న ఆలోచనకి ప్రతిరూపమే ఈ సిఎల్వి. అదిరిపోయింది కదా ప్లాన్ అదిరిపోయింది నిజమే. కానీ నాసా చేపట్టిన ఈ ప్రాజెక్టులో జీప్ మోడల్ రోవర్ తయారీకి భారీగానే ఖర్చు అవుతోంది. అంతేకాదు ఆస్ట్రోనాట్స్ ఇప్పటిదాకా చంద్రుడిపై నడవడమే కుదిరింది, కానీ వాహనంలో కూర్చోవడం జరగలేదు. మరి దాన్ని సాధన చేయడానికి నాసా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంది? లెట్స్ హ్యావ్ ఎ లుక్. రోవర్ రూపంలో చాలా మోడల్స్, ఎక్స్పెరిమెంట్స్ కోసం జీప్ మోడల్ తయారీ, ఆస్ట్రోలాబ్ ఆధ్వర్యంలో సిఎల్వి డిజైన్, $219 మిలియన్ ఖర్చుతో సిఎల్వి. చంద్రుడిపై వాహనం అంటే రాకెట్ పై దిగడం వరకే చూసిన వారికి ఈ తరహా ప్రయోగం కొత్తగా ఉంటుంది. సైన్స్ ఫిక్షన్ సినిమాలానే అనిపిస్తుంది. కానీ రెగ్యులర్ గా చూసిన రోవర్ మోడల్స్ నిజంగానే ఓ జీపులా ఉంటేనే ఆస్ట్రోనాట్స్ కి సరిపోతుందన్నది నాసా ఫీలింగ్. అందుకే ఈ క్రమంలో ఆస్ట్రోలాబ్ సంస్థ ముందు తయారు చేసిన ఫ్లెక్సీని కూడా పక్కన పెట్టేసింది. ఇది సరుకు రవాణా, శాస్త్రీయ పరిశోధనలు, సాధారణ పనుల వరకు ఓకే, కానీ ఆస్ట్రోనాట్స్ అవసరాలను పూర్తిగా తీర్చలేదు అని నాసా చెప్పడంతో ఫ్లెక్స్ రోవర్ లో భారీ మార్పులు చేశారు. కాలిఫోర్నియాలోని ఆస్ట్రోలాబ్స్ ఇంకో 2 ఏళ్లలో నాసాకి ఈ సెలెస్టియల్ మోడల్ తయారు చేసి ఇవ్వనుంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించడమే కాకుండా బరువైన యంత్రాలు, సామగ్రిని కూడా మోసుకుపోయేలా డిజైన్ ఉంటుంది. అలానే 2 వ్యోమగాములు ఇందులో సౌకర్యవంతంగా కూర్చుని వెళ్లేలా చేస్తారు.
ఇలా చంద్రుడిపై ఓ నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఈ వాహనం చాలా ఉపయోగపడనుంది. CLV మోడల్ 1 గా పిలిచే ఈ జీపును 4 చక్రాలతో స్పేస్ సూట్లు ధరించిన 2 వ్యోమగాములు సులభంగా ఎక్కడానికి దిగడానికి అనుకూలంగా డిజైన్ రూపొందించారు. ఇందులో గాలి లేని టైర్లు ఉంటాయి. ఇలా చేయడంతో చందమామపై వదులుగా ఉన్న నేలపై ఇవి బలమైన పట్టును అందిస్తాయి. కొంత వాలుగా ఉన్న ప్రాంతాలను, రాతి అడ్డంకులను అధిగమించడంలో సహాయపడతాయి. ఆస్ట్రోలాబ్ సంస్థ వెంటూరి స్పేస్ అనే సంస్థతో కలిసి డెవలప్ చేస్తూ ఉండగా గంటకి 9 కిలోమీటర్ల వరకు వేగంతో జర్నీ చేస్తుంది. అంతేకాదు ఇప్పటిదాకా ఇంతకు ముందు చేరుకోలేని లోతైన బిలాలను, నీడ ఉన్న ప్రాంతాలను సైంటిఫికల్ గా పరీక్షించడానికి ఈ వాహనం ఉపయోగపడుతుంది. ప్రస్తుతం నాసా ఆర్టెమిస్ సక్సెస్ అయిన ఆనందంతో మరిన్ని ప్రయోగాలకు సై అంటోంది. ఈ క్రమంలో చంద్రుడిపై నివాసం అనే కాన్సెప్ట్ తో ఒకేసారి 3 మిషన్లు ప్రకటించింది. ఇందుకోసం $20 మిలియన్ ఖర్చు చేయబోతున్నారు. వాటిలో భాగంగా ల్యాండర్లు, రోవర్లు మూన్ మిషన్లో వెళ్లనుండగా వాటికి సహాయంగా ఈ కొత్త వాహనాలను కూడా పంపబోతున్నారు.